హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతున్న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వచ్చిన ఎక్కువ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, వన్ టైం వాచబుల్ అనిపించింది. ఒక యావరేజ్ వెబ్ సిరీస్. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే లైక్ మాయా అని చెప్పి ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయికి మాటలు రావు అండ్ చెవులు కూడా వినపడదు. ప్లస్ ఆ అమ్మాయికి కాల్ కూడా ఉండదు, జస్ట్ ఒక రోబోటిక్ కాల్తో తనైతే మేనేజ్ చేస్తుంది. సో వాళ్ళ ఫాదర్ని ఎవరో చంపేశారు. సో తను వాళ్ళ ఫాదర్ని ఎవరైతే చంపేశారో వాళ్ళ మీద రివెంజ్ తీసుకుని తను అప్పుడు న్యూయార్క్ టు ఒకలామా అనే ప్లేస్కి వెళ్తుంది, ఎందుకంటే ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి. నా తర్వాత ఏం జరిగింది అనేది మిగతా వెబ్ సిరీస్ స్టోరీ. లైక్ ఈ వెబ్ సిరీస్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ రెండు కలిపి చెప్తాను. ఫస్ట్ థింగ్ నాకు ఏం నచ్చింది అంటే లైక్ స్టార్టింగ్ ఎపిసోడ్ అయితే బాగుంటుంది అండ్ లాస్ట్ ఎపిసోడ్ కూడా బాగుంటుంది. లైక్ 1 and 5 ఎపిసోడ్ అయితే బాగుంటుంది. సో టోటల్ 5 ఎపిసోడ్స్ ఉంటుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. సో టోటల్ 5 ఎపిసోడ్స్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లెంత్ నియర్లీ 40 to 45 minutes ఉంటుంది. రఫ్గా ఒక మీడియం సైజ్ వెబ్ సిరీస్ మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఎపిసోడ్ అండ్ 5th ఎపిసోడ్ అయితే బాగుంటుంది. అండ్ 2, 3, 4 ఎపిసోడ్స్ అయితే కొంచెం మనకి బోర్ కొడతాయి, ప్లస్ కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏం బాగుందంటే అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటుంది అండ్ రివెంజ్ పోర్షన్స్ అయితే బాగుంటాయి అండ్ ఎమోషనల్ కంటెంట్ కూడా ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం వెబ్ సిరీస్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. అదేంటో చెప్పినట్టు 2, 3 and 4. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది అండ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. అండ్ యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టు అయితే బాగానే చేశారు. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే వెబ్ సిరీస్ అయితే పర్వాలేదు, చూడొచ్చు. ఇది ఒక టాప్ నాచ్ వెబ్ సిరీస్ అయితే కాదు, బట్ అట్ ద సేమ్ టైం ఒక వరస్ట్ వెబ్ సిరీస్ అయితే కాదు. వన్ టైం వాచబుల్ ఒక యావరేజ్ వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. అలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ వెబ్ సిరీస్లో లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.